దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతున్న బీజేపీ విధానాలపై కమ్యూనిస్టులు ఐక్యంగా పోరాడాలని సిపిఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్లో బద్దం ఎల్లారెడ్డి భవన్లో కసిరెడ్డి సురేందర్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను ఎండగట్టారు. పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జనవరి 18న ఖమ్మం సభను, జనవరి 4న కేఎన్ఆర్ సభను విజయవంతం చేయాలని కోరారు. ఆరోగ్యాలకు సంబంధించి, హెల్త్కి సంబంధించి, లేకుంటే ఇతరులకు సంబంధించి, యాక్సిడెంట్లకు సంబంధించి అంటే మనకు నష్టపరిహారం వస్తుంది. ఆ ఎల్ఐసి బ్రహ్మాండమైన లాభాలు 32 లక్షల కోట్ల రూపాయల లాభాలు ఉంటే మనకి వాటా కింద ఇచ్చేసారు నరేంద్ర మోడీకి అధికారులు కాబట్టి. అంటే ఒక రకంగా ఈ డబ్బు వారికి ఉపయోగపడింది. ఎందుకు వాడు దివాలా తీసిండట. ఆదానికి ఇప్పుడు దివాలా తీస్తే అండగా ఉండేది నరేంద్ర మోడీ. బ్యాంకులో కూడా ఆయన పంపిస్తాడు. మరి నీరవ్ మోడీ 7,500 కోట్ల నుంచి విదేశాలు ఉన్నాడు. విజయ్ మాల్యా వాడు దేశాల నుంచి పోయినాడు. పూర్తిగా అక్కడ అండగా ఉంటున్నాడు. ఇక పేదోళ్ళ భక్తులు పదార్థాలు చేస్తున్నాం అని ఎట్లా చెప్తారు తిన్నాడు అడగాల్సింది. ఆయనకి ఇప్పించుకోండి. మొదటి పార్టీ ఏది? తల్లి పార్టీ ఏది చెప్పండి. ఏ పార్టీ మొదటిది? సిపిఐ మొదటి పార్టీ. సిపిఐ అతను వేరు. కాబట్టి మనం ఏమంటున్నాం అంటే ఈ తల్లి పార్టీ అయినా సిపిఐ పార్టీ 100 ఏళ్ల సందర్భంగా ఇప్పటికైనా మనం ఒక్కడైనా విడిపోయిన అన్నదమ్ములం, ఒక తల్లి బిడ్డలం, ఒక సిద్ధాంతాన్ని నమ్మినోళ్ళం, మార్క్సిజం సిద్ధాంత పునాదులు పనిచేస్తున్నాం. ఈ 100 ఏళ్ల సందర్భంగా మనం ఒక్కటైదా ఈ దేశంలో మనమే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుదాం. ఎర్ర జెండా మరింత ఎర్ర కోటపై